భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఒక రకంగా చూస్తే యుద్ధం ముగిసినట్టుగా మనం భావించాలి. అయితే 12వ తారీఖున తదుపరి చర్చలుంటాయి. ఆ చర్చల తర్వాత పూర్తి స్థాయి సారాంశం వెల్లడిస్తామని చెప్పారు. అంటే ఏ ప్రాతిపదికన కాల్పుల విరమణ జరిగిందనే అంశాలు ఆ రోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం వ్యవహారంలో నిన్న మొన్నటి వరకు నాకేం సంబంధం లేదన్న అమెరికా జోక్యం చేసుకుని ఈ కాల్పుల విరమణకు ఒక రకంగా ఇనిషియేషన్ తీసుకున్నది అని చెప్పాలి. అయితే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరు దేశాలను ఒప్పించడానికి రాత్రంతా కష్టపడ్డాను, తెలివైన నిర్ణయం తీసుకున్నాయి, కాల్పుల విరమణ అని చెప్పాయి. ఆ తర్వాత వెంటనే భారతదేశం కూడా ఒక ప్రకటన చేసింది, తర్వాత పాకిస్తాన్ కూడా ఒక ట్వీట్ వేసింది. ఈ నేపథ్యంలో మనం ఇంతకీ గెలిచామా ఓడామా అనే సందిగ్ధత అందరిలో నెలకొంది. ఏదో కొట్టేస్తున్నాం, పీఓకేను కూడా స్వాధీనం చేసుకుంటున్నాం, ఇదే సరైన సమయం, పాకిస్తాన్ని మట్టి కరిపించాలి, పాకిస్తాన్ని ధ్వంసం చేయాలి అని చాలామంది ఊగిపోయారు. అలాంటి వాళ్ళందరికీ కూడా కొంత నిరాశ కలిగే అవకాశం ఉంది. అయితే దాని మీద మనం మాట్లాడుకుందాం. ఇంతకీ మనం గెలిచామా ఓడామా? ఫస్ట్ పాయింట్, మనం గెలిచాము అని చెప్పడానికి నంబర్ 1 పాయింట్, మనం యుద్ధాన్ని ఆపల. అసలు మనం ఆ మాటకు వస్తే మనం యుద్ధం కూడా చేయలేదు. మనం ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టే కార్యక్రమం మాత్రమే చేశాము, యుద్ధం మనం చెయ్యలేదు. పాకిస్తాన్ దాన్ని యుద్ధంగా భావించింది. ఇవాళ తెల్లవారుజామున కూడా పాకిస్తాన్ దీనికి సంబంధించి యుద్ధానికి ఒక పేరు కూడా పెట్టుకున్నది. మేము పూర్తిస్థాయి యుద్ధం చేస్తామని ప్రగల్భాలు పలికింది. కానీ భారతదేశం ఎక్కడా పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నామని చెప్పలా. ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తున్నందుకు వాటిని పాకిస్తాన్ తొలగించలేనందుకు మేమే వెళ్ళి వాటిని మట్టుబెట్టామని మాత్రమే చెప్పింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ దాడులు చేస్తే సమర్థంగా తిప్పికొట్టింది. ఇక్కడ మన విజయాలు ఒక్కసారి మాట్లాడుకుందాం. ఎందుకు విజయం సాధించాం, ఏం సాధించామంటే కొన్ని పాయింట్లు మీకు చెప్తాం. పాయింట్ 1, పాకిస్తానే కాళ్లబేరానికి రావటం. పాకిస్తానే కాళ్లబేరానికి వచ్చింది. అది మన భారత ఆర్మీ కూడా ప్రకటించింది. ఏం చెప్పిందంటే, భారత ఆర్మీ అధికారిని అడిగారు, పాకిస్తాన్ ఆర్మీ అధికారి, ఆయన పాకిస్తాన్ చీఫ్, భారత చీఫ్ని అడిగారు. మధ్యాహ్నం 3:35 కాల్పుల విరమణ ఒప్పందం కావాలి, దయచేసి మీరు ఒప్పుకోండి అని చెప్పేసి ఆయన అడిగిన మేరకు, అభ్యర్థన మేరకు భారతదేశం ఒప్పుకున్నది. ఇందులో డొనాల్డ్ ట్రంప్ గారు కూడా మధ్యవర్తిత్వం వహించారని చెప్పారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాళ్ల బేరానికి వచ్చింది. మనం పాకిస్తాన్ అడిగినా కానీ మనం ఒప్పుకోమన్న ఉద్దేశంతో అటు చైనాకి, సౌదీ అరేబియాకి వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేసింది. వాళ్ళు కూడా సరిపోకపోతే అమెరికా కాళ్ళు పట్టుకుంది. చివరికి అమెరికా కూడా జోక్యం చేసుకుని కాల్పుల విరమణకు భారతదేశాన్ని ఒప్పించింది. అంటే మనం విజయం సాధించినట్టు. పాయింట్ 1. పాయింట్ 2, ఈ యుద్ధం ద్వారా, పోనీ ఉగ్రవాద దాడి ద్వారా, మనం గతంలో ఉగ్రవాదులను ఏం చేసేవాళ్ళం, కేవలం ఉగ్రవాదులను ఎవరైతే ఉన్నారో ఆ మూలాలు కనుక్కొని వాళ్ళు ఎవరైతే కారణమో వాళ్ళని శిక్షించి కసబ్ని శిక్షించడానికి ఎన్ని రోజులు పట్టింది? అలా కాదు ఈసారి మనం 9 టార్గెట్లను ధ్వంసం చేశాం. ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా సర్వనాశనం చేశాం. సో ఆ 9 శిబిరాల్లో 4-5 శిబిరాలు పాకిస్తాన్లో ఉన్నాయి. గతంలో మనం పాకిస్తాన్లోకి వెళ్ళి కొట్టలేదు, ఇప్పుడు మనం పాకిస్తాన్లోకి వెళ్ళి ఒక 4-5 శిబిరాలను మనం గట్టిగా కొట్టాం, కొలతేసి కొట్టాం. అది మన విజయం. ఆ తర్వాత 3వ పాయింట్, పాకిస్తాన్ మన మీద దాడి చేస్తే ప్రతిస్పందనగా మనం పాకిస్తాన్కి సంబంధించిన ప్రతి మిసైల్ని కానీ లేకపోతే డ్రోన్ను కానీ తుత్తురియలు చేసాం మన క్షిపణి రక్షణ వ్యవస్థతోటి. సో ఆ రకంగా అది కూడా మన విజయం. ఆ తర్వాత మనం ఏం చేశాం? 4వ పాయింట్, ఎయిర్ బేసులను ధ్వంసం చేశాం, నేవీ బేసులను ధ్వంసం చేశాం, పాకిస్తాన్ కమ్యూనికేషన్ వ్యవస్థని కకావికలం చేశాం, ఆర్మీ బేసులను ధ్వంసం చేశాం. ఈ రకంగా పాకిస్తాన్కి తీరని నష్టాన్ని మనం చేకూర్చాం. ఇక పాయింట్ 5, పాకిస్తాన్ని దౌత్యపరంగా ఉక్కిరిబిక్కిరి చేశాం, పాకిస్తాన్ని వాటర్ వార్తో కోలుకోలేకుండా చేశాం, పాకిస్తాన్కి సంబంధించిన లిబరేషన్ ఆర్మీకి నైతికంగా మద్దతు ఇచ్చాం. ఇలాగా అష్టదిగ్బంధనం చేయటం జరిగింది. ప్రతి అంశంలో విజయం మనదే. అలాగే ఎల్ఓసి దగ్గర కోలుకోలేని విధంగా తీవ్రంగా ధ్వంసం చేశాం. ఎల్ఓసి దగ్గర ఇలా ఎక్కడ చూసినా వాళ్ళు మన టార్గెట్లు ఛేదించడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి కల్పించాం. అంటే అటువైపు భారతదేశం ఇతర దేశాల నుంచి సాయాన్ని నిలిపివేయగలిగింది, దౌత్యాన్ని నిలిపివేయగలిగింది, వాటర్ని నిలిపివేయగలిగింది, అలాగే మనం వెళ్ళే వస్తువులను నిలిపివేయగలిగింది, వాళ్ళ మనుషుల్ని వాళ్ళ దేశానికి తిరిగి పంపించేశాం. ఇవి చేస్తూనే యుద్ధంలో కూడా స్పష్టమైన ఆధిక్యత మనం కనబరిచాం. సో ఓవరాల్గా మనం ఏం సాధించామంటే ఇవి. అయితే మనం ప్రపంచానికి ఏం చెప్పామనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ పాకిస్తాన్ ఒక్కటే ఓడిపోయిందంటే పాకిస్తాన్ ఒక్కటే ఓడిపోలేదు, చైనా కూడా ఓడిపోయింది.
తుర్కియే కూడా ఓడిపోయింది. సో పాకిస్తాన్కి సాయం చేసిన కంట్రీస్ కూడా ఓడిపోయినాయి. పాకిస్తాను చైనాకు సంబంధించిన యుద్ధ సామాగ్రిని వాడింది, అది అట్టర్ ఫ్లాప్ అయిందన్న విషయం ప్రపంచానికి తెలిసింది. ఇప్పటివరకు చైనాని తోపు తురుము అనుకునేవాళ్ళు కాదు. చైనా కూడా చైనా మనది సుదర్శన చక్రం అయితే చైనాది భూచక్రం అని తేలిపోయింది. మనం దీపావళికి వాడతాం కదా. సో ఆ రకంగా మనం పాకిస్తాన్నే కాదు చైనాను కూడా ఇరుకున పెట్టాము. చైనా వ్యవస్థలన్నీ కూడా పాకిస్తాన్లో కుప్పకూలిపోయినాయి. తద్వారా ప్రపంచానికి చాటి చెప్పాం, చైనా తోపు కాదు తురుము కాదని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పాము. సో ఈ రకంగా చూస్తే ఎటు చూసినా మన విజయ పరంపర కొనసాగింది. సో కాబట్టే ఇన్ని దేశాలు చైనా, సౌదీ అరేబియా, అమెరికా వీళ్ళందరూ జోక్యం చేసుకొని యుద్ధం ఆపాలి అని మనం రిక్వెస్ట్ చేసిన మేరకు, పాకిస్తాన్ మనల్ని అభ్యర్థించిన మేరకు మనం తగ్గాల్సి వచ్చింది. మనం విజయం సాధించినాక మనం సరే పో అని మనం వదిలేసాము. ఈ రకంగా చూస్తే భారతదేశం చాలా స్పష్టమైన విజయం సాధించింది. గతంలో అంటే కేవలం 4 రోజుల్లో పాకిస్తాన్ని మనం దారికి తెచ్చుకున్నాం. గత 2 రోజులుగా నవాజ్ షరీఫ్ని పంపించింది, అన్ని దేశాలను అడుగుతోంది, అన్నింటినీ అభ్యర్థిస్తోంది. చివరకు కాల్పుల విరమణ ప్రకటించాం. 12వ తారీఖున దీనికి సంబంధించిన పూర్తి స్థాయి స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది.